బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మైండ్ హ్యాస్ సచ్ ఏ గ్రేట్ ఎనార్మస్ పవర్. మనస్సుకి చాలా అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంది అని అంటాం. అయితే పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ పవర్ని నేను ఎందుకు రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయలేకపోతున్నాను, ఆ పవర్ ఎక్కడ స్ట్రక్ అయింది, ఏ బ్లాకేజెస్ కారణంగా నా మనస్సుని నేను హీల్ చేసుకోలేకపోతున్నాను అనేటువంటి విషయం మీద ఇప్పుడు మనం దృష్టి పెడదాము. ఎందుకంటే చాలామందికి కూడా తెలుసు, ఈ శరీరం ఒక సాధనము, దిస్ బాడీ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్. ఈ బాడీలో కూడా చాలా పవర్ ఉంది. అలాగే ఆత్మలో కూడా చాలా శక్తి ఉంది, మనస్సులో కూడా చాలా పవర్ ఉంటుంది. మరి ఏ బ్లాకేజెస్ కారణంగా మనసు యొక్క శక్తిని మనం ప్రాపర్ వేలో ఉపయోగించలేకపోతున్నాము అనేది ఇప్పుడు మనం చూద్దామన్నమాట. నిజంగా మనం కొన్నిసార్లు ఈ మాటలు వింటూ ఉంటాం కదా, నేను నా హెల్త్ కోసం ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ట్రై చేస్తున్నాను, ఎన్నో రకాల డైట్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాను, కానీ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను. నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ నాకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, నన్ను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కానీ లేరు అని అంటాము. అలాగే నా కెరియర్ బాగుండాలి, నా జీవితం బాగుండాలి అని ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉన్నాను, కానీ అనుకున్నటువంటి సక్సెస్ రేటుని నేను పొందలేకపోతున్నాను అనుకుంటున్నాం కదా. అయితే ఈ ఎనర్జీ బ్లాకేజెస్ని ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్, మన మనస్సుని బాగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, దాని పవర్ని రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనస్సులో ఈ బ్లాకేజెస్ లేకుండా చూసుకోవాలి. చాలా వరకు సప్రెస్డ్ ఎమోషన్స్ మరియు పాస్ట్ లైఫ్ ట్రామా, సప్రెస్డ్ ఎమోషన్స్ మరియు పాస్ట్ లైఫ్ ట్రామా. ఇక్కడ సప్రెస్డ్ ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ని ఎప్పుడూ కూడా కోపం కానీ, ఆవేశం కానీ, ఉద్వేగం కానీ, ఎవరో ఏదో అన్నారు అని బాధపడుతూ ఉన్నటువంటి ఆ నెగిటివిటీని కానీ మనం జనరల్గా ఏం చేస్తాము అంటే సప్రెస్ చేస్తాము, ఎక్స్ప్రెస్ చేయలేము. మనస్సులో దాన్ని సప్రెస్డ్ ఎమోషన్స్గా అలాగే ఉంటాయి. అలాగే పాస్ట్ లైఫ్ ట్రామాస్, ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు అని, ఎవరైనా కావచ్చు, నా ఫ్రెండ్ నన్ను అందరి ముందు ఇంత ఇన్సల్ట్ చేసింది, లేదా నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళు నన్ను అందరి ముందు ఇలా అపహాస్యం చేసి మాట్లాడారు, నేను ఆ రోజు నిజంగా దాన్ని సాధించాలనుకున్నాను కానీ పొందలేకపోయాను. సో ఇటువంటి పాస్ట్ లైఫ్ ట్రామాస్ అనండి, సప్రెస్డ్ ఎమోషన్స్ అనండి, ఇవన్నీ మైండ్లో ఒక బ్లాకేజ్గా ఉంటాయి. అయితే బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా లింబిక్ సిస్టమ్, దానిలో కూడా హిప్పోకాంపస్, ఇది నెగిటివిటీని బాగా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. నెగిటివిటీని బాగా స్టోర్ చేయడం వలన అదే యాంగ్జైటీగా, స్ట్రెస్గా, టెన్షన్గా మారుతుంది. మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే రేపు భవిష్యత్తులో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి అని ఈ పాస్ట్ ఫైల్స్ అన్నింటినీ కూడా మెమరీ బ్యాంక్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో ఎంతగా ఎనర్జీ మొత్తము ఫ్లో అవ్వాలో అంత ఫ్లో అవ్వకుండా ఈ పాస్ట్ లైఫ్ ట్రామాస్ మరియు సప్రెస్డ్ ఎమోషన్స్తో ఇక్కడ ఎనర్జీ బ్లాకేజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సైలెన్స్గా ఉండి వీటిని అబ్జర్వ్ చేస్తామో అప్పుడు నేను ఇలా ఈ పవర్ని యూజ్ చేయలేకపోతున్నాను అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనతో మనం మాట్లాడుకుంటూ మన మనస్సుని మనం డెప్త్గా అబ్జర్వ్ చేస్తూ ఈ పాస్ట్ లైఫ్ ట్రామాని నేను పూర్తిగా దీని నుంచి నేను కొంత అనుభవం తెలుసుకున్నాను, ముందు లైఫ్లో నేను ఎలా ఉండాలి అనేటువంటి ఒక అవగాహన కూడా నాకు కలిగింది అని ఇప్పుడు మైండ్ నుంచి డిలీట్, రిఫ్రెష్, రీఛార్జ్ ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు ఎనర్జీ బ్లాకేజ్ అవ్వకుండా యాక్యురేట్గా దాని ఫ్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ బాడీ అంతా కూడా ఒక ఎనర్జీ, అందుకే సైన్స్లో కూడా ఏం చెప్తారు, ఎనర్జీ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బీ చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇదొక శక్తి, ఈ శక్తిని సృష్టించలేదు, ఈ శక్తిని నాశనం చేయలేము. ఈ శక్తి యొక్క రూపాన్ని ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి మార్చచ్చు. అంటే ఇక్కడ ఫుట్,
మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మన మనస్సు చాలా హెల్దీగా ఉండాలి అన్నా ఫుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా, ఎవరినైనా గమనించారా, ఎప్పుడైనా ఎవరిలో అయినా స్ట్రెస్ ఉన్నా కానీ, టెన్షన్ ఉన్నా కానీ, వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్తో బాధపడుతూ ఉన్నా కానీ ఎమోషనల్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా తింటూ ఉంటారు, లేదా చాలా తక్కువైనా తింటూ ఉంటారు. ఆ ఎక్కువగా తింటూ ఉండడం వలన వాళ్ళకు ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ వస్తుంది. అలాగే ఈ స్టొమక్ నుంచి కొన్ని హార్మోన్స్ కూడా సీక్రెట్ అవుతూ ఉంటాయి. అవి బ్రెయిన్కి ఓకే, నాకు సరిపోయింది, నా కడుపు నిండింది, ఇంకా తినాల్సిన అవసరం లేదు అనే సిగ్నల్స్ పంపించడానికి కొన్ని నిమిషాలు పడుతూ ఉంటుంది. సో ఇదొక ఎమోషనల్ ఈటింగ్ డిసార్డర్. సో ఇలా చేయడం వలన ఏమవుతుంది, ఒబెసిటీ లెవెల్స్ పెరుగుతాయి, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అందరికీ తెలిసిందే. అందుకనే ఆయుర్వేద సైన్స్ ఏం చెప్తుంది, మనకు ఎంత కావాలో అంతే తినాలి. సో మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ ఎమోషనల్ ఈటింగ్ వద్దు. ఈ స్ట్రెస్ టెన్షన్ కారణంగా నాలో కార్టిసాల్, అడ్రినలిన్ అనేటువంటి నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. నేను ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా ఉండలేకపోతున్నాను. మరి ఈ బ్లాకేజ్ని కూడా మనం తొలగించుకోవాలి అని అంటే ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బాగా శక్తిని లోపలికి పీల్చుకుంటూ నా మనస్సుని రిలాక్స్ చేసుకుంటూ నేను ఇలా ఉండద్దు, ఈ ఫుడ్ నాకు ఎంత కావాలో నేను అంతే తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ కలర్లో ఉండేటువంటివి మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన స్టమక్లో వాటిని బాగా డైజెషన్ చేసేటువంటి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మరి ఎప్పుడైతే ఎమోషనల్ ఈటింగ్లో ఉంటూ టెన్షన్లో ఉంటామో ఫాస్ట్ ఫుడ్కి మనము అడిక్ట్ అయిపోతూ ఉంటాము. సో దీనివలన మన హెల్త్ ఇష్యూస్ కూడా రకరకాలుగా వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ బ్లాకేజ్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో మన మనస్సు యొక్క హీలింగ్ బాగా అవుతుంది. ఇక మూడవది, చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఈ ప్రొఫెషన్లో ఉండాలనుకోలేదు, ఈ జాబ్ చేయాలనుకోలేదు, ఈ వ్యక్తిని కలవాలనుకోలేదు, ఈ మీటింగ్లో ఉండాలనుకోవట్లేదు, ఈ ప్లేస్లో ఉండాలనుకోవట్లేదు, కానీ కొన్ని ప్రెజర్స్ కారణంగా, కొంతమంది యొక్క అవసరాల కారణంగా నేను ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. అంటే నేను ఎలా ఉండాలో అలా ఉండలేకపోతున్నాను. దాంతో కూడా మనం హ్యాపీగా ఉండలేము. మన లైఫ్ని మనకు నచ్చినట్టుగా, మన స్వాతంత్ర్యానికి అనుగుణంగా నేను ఉండలేకపోతూ ఉన్నాను. సో మరి ఇప్పుడేం చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మన దగ్గర చాయిస్ ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడు ఇక ఎక్కువ నెగిటివే థింక్ చేస్తూ ఉంటాం, ఎనర్జీ బ్లాకేజెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటి నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి నా దగ్గర చాయిస్ ఉంది. ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను డిస్టర్బ్ అవ్వకుండా నా మనస్సుని నేను హీల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ సందర్భంలో ఉన్నాను. సో ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఎవ్రీ థాట్, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఎవ్రీ ఫీలింగ్. నేను నాకు ఎలాంటి ఆలోచనలు కావాలో అలాంటి ఆలోచనలని, ఎటువంటి ఫీలింగ్స్ క్రియేట్ చేయాలో అటువంటి ఫీలింగ్స్ని, ఎటువంటి పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేయాలో అటువంటి పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేయగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉంది. ఐఎమ్ ద పవర్ హౌస్, నేను సర్వశక్తి స్వరూపాన్ని అని ఎప్పుడైతే మనం స్వమానం తీసుకుంటామో, స్వస్థితిలో ఉంటామో, ఈ ఎనర్జీ బ్లాకేజ్ని కూడా మనం రిమూవ్ చేయగలము. ఇక ఆ తర్వాత నాలుగవది, ఎప్పుడైతే మనము మన స్థితిలో ఉండాలి, మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని గుర్తించాలి, మనలో ఉన్నటువంటి విశేషతలను గుర్తించాలి, మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని గుర్తించాలి, మనం మనలాగా ఉండాలి, మన మీద మనం దృష్టి పెట్టాలి. నిన్నటి కంటే నేను ఈరోజు బెటర్గా ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. కానీ ఇలా కాకుండా ఎప్పుడైతే మన మీద మనకి దృష్టి ఉండదో మనం వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, వాళ్ళలాగా అవ్వాలనుకుంటాం. ఉదాహరణ కోసం సినిమాలో ఎవరినైతే మనం చూస్తూ ఉంటామో వాళ్ళలాగా అవ్వాలనుకుంటాం, అదే లైఫ్ స్టైల్ చేయాలనుకుంటాం,
అదే డ్రెస్ కోడ్, అదే బైక్, అదే గ్యాడ్జెట్స్ యూజ్ చేయాలనుకుంటాం. అది జరగనప్పుడు మళ్ళీ నిరాశ, మళ్ళీ ఇంకొక రకమైనటువంటి బాధ, దుఃఖము ఇటువంటివి ఎన్నో కలుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు మనం ప్రాక్టికల్గా చాలామందిని చూస్తూ ఉన్నాం. అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అంత సంపద ఉంది, ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ నేను సంతోషంగా లేను అని అంటున్నాం. కాబట్టి ఈ బ్రహ్మాండములో భగవంతుడు నాకు ఒక అద్భుతమైనటువంటి రోల్ ఇచ్చాడు. నాలాగా ఇంకెవరు పర్ఫామ్ చేయలేరు. ఎప్పుడైతే మనము ఈ సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటామో బ్రహ్మాండం నుంచి మనం ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలమో, ఈ బ్రహ్మాండానికి అధిపతి అయినటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ నుంచి కూడా గ్రేట్ హైయెస్ట్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలం. ఎప్పుడైతే మన మీద మనం దృష్టి పెడతామో ఇతరులతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం, కాంపిటీషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపారిజన్ ఆల్వేస్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటే అది జీవితంలో ఒక అభద్రతా భావాన్ని, ఒక అసంతృప్తిని, అసంతుష్టతని, ఒక నెగిటివిటీని, ఒక ఖాళీతనాన్నే తీసుకొస్తుంది. కాబట్టి నేను నాలాగా ఎంతో సంతోషంగా ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో ఇక ఈ ఇమిటేషన్ అనేది ఉండదు. వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలను తీసుకోవచ్చు, పవర్స్ని తీసుకోవచ్చు, మనము మన లైఫ్లో ప్రాక్టికల్గా వాటిని ఉపయోగించవచ్చు. ఇంకా ఆ తర్వాత 5th వన్ వచ్చేసి విక్టిమ్హుడ్. పలానా వారి కారణంగా ఈరోజు నా జీవితము ఇంత దుర్భర స్థితిలో ఉంది, ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని ఆలోచిస్తూ ఉంటాము. సో వాళ్ళు వచ్చి సారీ చెప్పేంత వరకు కూడా మన మనస్సులో వాళ్ళ కోసమే ఆలోచన చేస్తూ ఉంటాం, సంతోషంగా ఉండలేం. దీని కారణంగా ఎంత ఎనర్జీ బ్లాకేజ్ అవుతూ ఉంది కదా. వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు రావాలి కదా. సో బయట ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నా మనస్సులో క్రియేట్ చేస్తున్నటువంటి బాధకు కారణము నేను అని ఎప్పుడైతే రియలైజ్ అవుతామో దీని నుంచి కూడా మనల్ని మనం సేవ్ చేసుకోగలం, ప్రొటెక్ట్ చేసుకోగలం. ఈ ఎనర్జీ బ్లాకేజెస్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, సప్రెస్డ్ ఎమోషన్స్, పాస్ట్ లైఫ్ ట్రామాస్, ఎమోషనల్ ఈటింగ్ డిజార్డర్, మనం మనలాగే ఉండాలి, ఎవరిని అనుకరించాల్సినటువంటి అవసరమే లేదు అని ఎప్పుడైతే మన స్వస్వరూపాన్ని, మన స్వస్థితిని గుర్తిస్తామో ఈ బ్లాకేజెస్ని తొలగించుకొని ఎనర్జీ ఫ్లోతో మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో లక్ష్యాలని, ఆశయాలని మనం సాధించవచ్చు. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.